హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే ముట్టుకుంటే అంటుకునే మోగతేట గురించి అయితే చెప్తాను మీకు. ఆ మోగతేటకు మనం ఏం చేయాలి, ఏంది, ఎక్కడ, అది ఏం వాడాలి అయితే మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. గాలి అయితే ఎక్కువ తాగుతుంది, దానివల్ల మాట తక్కువ విధానం రావచ్చు. అయితే మనం అయితే ఇప్పుడైతే దాని దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. చూపిస్తాను. అది ఉత్తరే నాకు అది ఒకేలాగా ఉంటాయి, అంతే నా రెండు ఒకేలాగా ఉంటాయి. ఇప్పుడు మీకైతే చూపిస్తాను. ఎక్కడో బాగోలేదు, మా ఇంటి దగ్గరే ఉంది అది. మా ఇంటి దగ్గరే చూస్తున్నాను కదా, ఇది మీరు అనుకోవచ్చు ఉత్తరేనే ఇది ఒకేలాగా ఉంటుంది, కానీ ఇది వేరే అది వేరే. చూడండి కావాలంటే మళ్ళీ చాకు చూస్తున్నారు కదా, సేమ్ ఒకేలాగా ఉంటాయి. రెండు అయితే మన ఇంటి దగ్గర వేసుకున్నాము. ఉత్తరాయణ మళ్ళీ చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇంకో చూసారు కదా ఉత్తరాయణ మండి. ఉత్తరాయణ మండి ఇలాగ ఉంటుంది. ఉత్తరాయణకి చిన్న మండలో వెజ్జుది సేమ్ దాని లాగానే ఉంటుంది. చూడండి, చూస్తున్నారు కదా, దీనికి అమ్మిడు ఉన్నాయి ఇండ్లు ఉత్తరాయణకి. దీనికి చూడండి ఎలా ఉన్నాయో. తేట అయితే తక్కువగా ఇండ్లు చూశారు కదా. ఇప్పుడైతే మీకు ఇది ఏం ఉపయోగం ఏందో మీకు అయితే ఇప్పుడైతే మనైతే వీడియోలో అయితే చూద్దాం. జాన్సమ్ అయితే చెప్తుంది ఎట్లా వాడాలి ఏందనేది. ఫ్రెండ్స్, ఈ మోగతేట అనేది ఏంటంటే, నేనైతే చిన్నప్పుడు హాస్టల్లో చదివేది ఫ్రెండ్స్. నేను హాస్టల్లో చదివేటప్పుడు అయితే మాకైతే తేట వచ్చేది. చెయ్యిలంతా ఎందుకులే చెయ్యిలంతా తేట వచ్చేది. మేము తుమ్మాలగుడ్డ ఉంటుంది కదా, తుమ్మాలగుడ్డ కప్పిట్టేసుకునేది. ఎక్కువగా ఇది హాస్టల్లో ఉండే పిల్లకాయలకైతేనే ఎక్కువ వస్తుంది ఇది మోగతేట అనేది. మా మామూలుగా ఉండే వాళ్ళకైతే అది ఒకరు తాగినా కూడా చాలు. ఇది తాగినా ఇది ఏం చేసినా సరే ఒకరికొకరికి వచ్చేది. ఊరి బట్టలు మనం వేసుకునే వచ్చేది, మనం ఉండి మా ఊరి బట్టలు ఇచ్చినా కూడా చాలు. శ్వాస తగిలినా కూడా వచ్చేది. అదే మోగతేట అనేది. రుద్దుకుని ఏది రుద్దుకునే మేమైతే చిట్టేడు ఫ్రెండ్స్. నేనైతే చిట్టేళ్ళు చదివినప్పుడు చిన్నప్పుడు. అప్పుడైతే నాకు కూడా మోగతేట అనేది వచ్చింది. చాలా భయంకరమైన జల్లు ఉంటుంది, దురదలు ఉంటాయి. ఎందుకులే ఆ టార్చర్ పడుకు. అప్పుడు మేమైతే చలాలు పెట్టి ఇంటికి వచ్చేసిన తర్వాత మా పెద్దవాళ్ళు అయితే ఈ ఆకుతో చెప్పేది ఇలా ఎలా రాయాలి ఏందనేది ఇప్పుడైతే మీకు జాన్సమ్ అయితే చెప్తుంది. ఫ్రెండ్స్, తేట ఉన్న వాళ్ళైతే ఈ ఆకు అయితే వాడుకోవాలి ఫ్రెండ్స్. ఆకు ఎలా ఉంటుందో చూడండి. మన కుప్పింటి ఆకు లాగిన కింద కూడా ఆకు ఉంటుంది, చిన్న ఆకు ఉంటుంది. 2 స్టెప్పుల మీద ఒక ఆకు కింద వచ్చి చిన్నది ఉంటుంది, పైన పెద్ద ఆకు. మీరు గుర్తుపట్టుకునేదానికి మేమైతే దీన్ని తేట ఆకు అంటామా? మీ సైడ్ ఏమంటారు? మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి. మేమైతే చిన్న అదే నేను చెప్పాను కదా, హాస్టల్లో నుంచి మా పెద్దోళ్ళు ఆడుకుంటారు తేటకి. మా పెద్ద పోయినారు కానీ తగ్గలేదు. ఈ ఆకైతే పూసుకున్నారు, తగ్గిపోయింది. ఈ ఆకు కోసుకొని నూరుకొని దాంట్లో అయితే పసుపు పూసుకొని పూసేసుకోవాలా. తేటకి మన చేతులకైనా కాలుకైనా వస్తాయి కదా. అప్పుడు దీన్ని పూసేసుకొని పొద్దున్నే పూసేసుకొని ఒక అర్ధ గంట ఉండి స్నానం చేయించేయాలి. మళ్ళీ సందాల ఆ మార్గం 2 టిప్పులు పూసుకుంటా ఉండాలి, తగ్గిపోతాయి. చిన్న మంట పుట్టదు అయితే. భయంకరమైన మంట ఇది. మాకు చిన్నప్పటి నుంచి మోగతేట వచ్చినప్పటి నుంచి ఇదే వాడుతున్నారు ఫ్రెండ్స్ మా పెద్దవాళ్ళు అందరూ. మాకే ఒకరు సబ్బు వాడినా చొక్కాయలు వేసుకున్నా వచ్చేస్తుంది, చిన్న ఉన్నా కానీ వచ్చేస్తుంది. అది చిన్న జల్ ఉండదు ఫ్రెండ్స్, అది ఆ మోగతేట అనేది. హాస్పిటల్కి పోతారు కానీ తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది, వస్తూనే ఉంటుంది ఆ తేట అనేది. గుడ్లకి ఏదన్నా సింగింగ్ గారి ఉన్నా కూడా దాన్ని అంటుకున్నా కూడా చాలు ఫ్రెండ్స్, ఆ మోగతేట అనేది అట్నే వచ్చేస్తుంది. ఈ ఆకైతే వాడినారంటే ఇంక రాదు. అది మోగతేట గురించి చూడండి ఫ్రెండ్స్. ఆకైతే బాగా చూడండి. ఆకుని మరి పోత అయితే లేదు, పోత అయితే చిక్కగా ఉంటుంది దానికి. చూస్తున్నారు కదా, 2 స్టెప్పుల మీద ఉంటుంది ఆకైతే, గుర్తుపట్టుకుంది. సేమ్ ఒకేలాగా ఉంటాయి. గొలుకుంటాకి ఇది ఉత్తరే నాకు ఇది ఒకేలాగా ఉంటుంది. అదొక చిన్నది కనుక్కోవచ్చు. ఇది చిన్న ఆకులు ఉన్నది పక్కన సైడ్లో వచ్చేస్తాను చిన్న ఆకులు. అది చూసేది కదా ఫ్రెండ్స్. మోగతేటకి అయితే మీరు అన్నారు కదా, నేను మోగతేటకి అయితే వాడతారు. విపరీతమైన మంట ఉంటుంది అయితే, ఓర్చుకొని ఉండాలి. పిల్లకాయలు అప్పుడు మేమైతే తేట అనేది చచ్చిపోతుంది. ఏడ్చేది, అరిసేసేది, గందరగోళం తనకలాడేది ఫ్రెండ్స్. ఆ మంటకి తట్టుకోలేక
కానీ మనకి పూయకపోతే తగ్గదు అది అయితే. అది తగ్గాల మేము హాస్టల్ పోవాలి అప్పుడు చిన్నప్పుడు ఆ మాదిరి చేసి మాకు అర్థాలు అయితే. ఫ్రెండ్స్ విన్నారు కదా జాన్సీ అమ్మ చెప్పింది. జాన్సీ అమ్మ చెప్పినట్టు మీరు చేయండి, మీకైతే మంచి రిజల్ట్ వస్తుంది. చూస్తున్నారు కదా మోగ తేటకైతే దీన్నే వాడతాం ఫ్రెండ్స్. ఆ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్ వీడియోని. నెక్స్ట్ వీడియోతో ఉంటాం. బాయ్.